దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 16:8 ధ్యానిద్దాం. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు దావీదు భక్తుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. దేవునికి మహిమ. దేవుని బిడ్డలారా, దేవుని వైపు ఆయన గురిని నిలుపుకున్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన దేవుణ్ణి చూస్తున్నాడు అని అర్థం. ప్రతి సందర్భములో, ప్రతి పరిస్థితిలో కూడా ఆయన దేవుని వైపు చూస్తూ ఆయన నడుస్తూ ఉన్నాడు. నిజంగా విశ్వాసులమైన మనము, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసుక్రీస్తు వైపు చూసి మన యొక్క పందెపు రంగములో పరిగెత్తాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనము దేవుని వైపు చూస్తూ నడుస్తున్నామా? దేవుని వైపు చూస్తూ అడుగులేస్తున్నామా? మన విశ్వాస జీవితంలో దేవుని పైన మనం ఆధారపడి నడుస్తున్నామా లేదా పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడైతే ఏమంటున్నాడంటే, సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు గనక నేను కదల్చబడను. దేవునికి మహిమ. దేవుడు మన యొక్క కుడిపార్శ్వమున ఉన్నాడు కాబట్టి మనము కదల్చబడం. దేవుని బిడ్డలారా, మనం ఆయన వైపు చూస్తూ నడిచినప్పుడు ఆయన మన దగ్గర ఉంటాడు. అప్పుడు మనము ఏమాత్రం కూడా తొట్టిల్లకుండా నడుస్తామని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన నిలబడి ఉండగా దేవుని బిడ్డలారా, మనని ఎవరు కూడా పడద్రోయరు. కాబట్టి దేవుని వైపు చూస్తూ నడుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.